మరి ద్రవిడ పార్టీలకి ఇంకా ఎల్టీటీతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంకా ఉన్నాయి అని. ఎందుకంటే అక్కడ ఎల్టీటీ పార్టీ పేరు, ఆ సంస్థ పేరు చెప్పుకుంటే ఓట్లు వస్తాయి. ఎల్టీటీకి పేరు చెప్పుకుంటే కొద్ది డబ్బులు రాలుతాయి. ఎల్టీటీఈ పేరు చెప్పుకుంటే వారికి కొన్ని పనులు అవుతాయి. ఎల్టీటీఈ పని మాట చెప్పుకుంటే వాళ్ళకి కొంత రౌడీ ముఖ మాట వింటారు, దౌర్జన్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. వీటి కోసం పొలిటికల్ మైలేజ్ కోసం జనాలు అలా చేస్తూనే ఉంటారు. ఓకే, అది వాళ్ళ కర్మ అనుకుంటాం. కానీ ఈ టీఎంకే పార్టీ తరఫున, టీఎంసీ పార్టీ తరఫున విజయ్ వచ్చారు కదా, ఈయన కూడా నాకు ఆరాధ్య దైవం, నా గురువు అంటూ మన ఎల్టీటీ లీడర్ ప్రభాకర్ని ఫోటో పెట్టడం ఆఫీసులో మరి చాలా విచారకరం. నేను అలా అని చెప్పి ఎల్టీటీకి వ్యతిరేకిని కాదు. అంతేకాకుండా ఆ ఎల్టీటీ ప్రభాకర్ అన్నా కూడా నాకు చాలా సానుభూతి ఉంది. కానీ మరి ఏ యొక్క కాంగ్రెస్ పార్టీ వచ్చి అడగకుండా సహాయం చేసిందో ఆ పార్టీ, రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, అతని తండ్రి రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీని అతి దుర్మార్గంగా మట్టుపెట్టిన పార్టీ, మట్టుపెట్టిన సంస్థ ఎల్టీటీఈ. చాలామందికి గుర్తుండే ఉంటుంది. పెరంబదూరులో ఒక నళిని అనే అమ్మాయి తన మటుకు తను సూసైడ్ బాంబర్గా మారి రాజీవ్ గాంధీని అతనితో పాటు ఇంకో 15-20 మందిని బలికి తీసుకున్న వ్యక్తి. అదంతా కూడా ఎల్టీటీ కనుసన్నలో జరిగింది, ఎల్టీటీ ఆదేశాల ప్రకారం జరిగింది. మరి అలాంటి వ్యక్తికి ఆలోచించే అంతేకాకుండా ఆదర్శంగా తీసుకునే, అంతేకాకుండా ఆయన ఆఫీసులో అతను ఫోటో పెడితే మరి రాహుల్ గాంధీకి ఏమాత్రం సిగ్గు లేదా? నేను సూటిగా రాహుల్ గాంధీని అడుగుతున్నా, ఏమయ్యా, నీ తండ్రిని చంపిన పార్టీ అభిమానించే వ్యక్తిని ఆయన ఆఫీసులో ఆయన ఫోటోను పెడితే నువ్వు మాట్లాడకుండా నీకు రాజకీయమే ముఖ్యం, కానీ నీ తండ్రిని చంపినా సరే అది నీకు అవసరం లేదన్నమాట. పర్వానయ్యే అంటారు హిందీలో, అంటే పర్వాలేదులే అని. ఇంత దిగజారుతనం రాజకీయాల్లో ఉండబట్టే నువ్వు ఎప్పుడూ ఎదగలేకపోతున్నావు. ఎప్పటికైనా సరే కొన్ని స్టాండర్డ్స్ నేర్చుకో. స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తే పైకి వస్తాడు.